నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఏసీఎల్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సూర్యసాయి అఖిల్ గారు. ఈ అంశానికి సంబంధించి డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగారు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు టాపిక్ ఏసీఎల్. ఏంటి అసలు ఏసీఎల్ అంటే ఏంటండి? జనరల్ గా అర్థమయ్యే భాషలో అందరికీ తెలిసే విధంగా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు మనకి మోకాలు నొప్పులు అంటాం కదా, మోకాలు నొప్పులు అనగానే ఫస్ట్ మనకి అరుగుదల, అరిగిపోవడం వల్ల వచ్చే నొప్పులు, లేదు అంటే ఒత్తిడి వల్ల వచ్చే నొప్పులు, ఇలా రకరకాలు ఉంటాయి. ఓకే. అయితే అసలు నార్మల్గా నీ జాయింట్ అంటే మోకాలకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా, ప్రతి బాడీకి ఒక షేప్ ఉన్నట్టు మోకాలకు కూడా ఒక షేప్ ఉంటుంది. అవును. ఆ షేప్కి సపోర్టింగ్ స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి కదా. సో అలాగే ఇప్పుడు ఇది రెండు మోకాలు పై భాగం కింద భాగం అనుకోండి. ఇప్పుడు ఈ పై భాగం కింద భాగానికి ఇటుపక్క నుంచి ఒక లిగమెంటు, ఇటుపక్క నుంచి ఒక లిగమెంటు ఉంటుంది. దీన్ని మీడియల్ అంటాం, దీన్ని లాటరల్ అంటాం. ఓకే. అలాగే జాయింట్ లోపల నుంచి అడ్డంగా ముందు భాగం నుంచి ఇలాగా, వెనక భాగం నుంచి ఇలాగా జిగ్జాగ్ క్రాస్ లో ఉంటుంది అన్నమాట. ఓకే. అలా ముందు భాగం ఉన్నది యాంటీరియర్, వెనక భాగం ఉన్నది పోస్టీరియర్. ఓకే. సో యాంటీరియర్ ఏదైతే ఉందో ఆ లిగమెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం ఈ 4 లిగమెంట్లలో. ఓకే. ఇదేంటిది అంటే ఇప్పుడు ఈ మోకాలలో ఇప్పుడు ఈ 4 లిగమెంట్లు మనం ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనం ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్కి మనం స్లాబ్ వేయాలి అంటే 4 పిల్లర్లు ఉండాలి. ఓకే. 4 పిల్లర్లు ఉంటే దాని మీద స్లాబ్ వేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 పిల్లర్ల మీద స్లాబ్ వేసాక ఒక పిల్లర్ విరిగిపోయింది అని అనుకుందాం. ఓకే. 3 పిల్లర్ల మీద స్టెబిలిటీ ఉంటుందా? ఉండదు. సో మోకాలు కూడా అంతే. ఓకే. ఎప్పుడైతే 4 లిగమెంట్లో ఏ లిగమెంట్ దెబ్బతిన్నా కూడా ఆ స్టెబిలిటీ ఉండదు. ఓకే. కాకపోతే ఈ యాంటీరియర్ దానికి స్టెబిలిటీ లేకపోవడంతో దాని యొక్క పని జరగడం సాధ్యం కాదు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు నడుస్తూ నడుస్తూ మోకాలు జారినట్టు అవుతుంటుంది కొంతమందికి. ఇంకొకటి ఏంటంటే, మెట్లు ఎక్కుతున్నప్పుడు జారుతున్నట్టు అనిపించచ్చు, లేదా మెట్లు దిగుతున్నప్పుడు జారుతున్నట్టు అనిపించచ్చు. ఓకే. అంటే నడక సరిగ్గా ఉండదు. అంటే ఏదో స్లిప్పింగ్ అవుతున్నాము, ఏదో మోకాలు జారిపోతుంది, మోకాలు ఏదో పట్టు లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది మీకు. ఓకే. ఇది యాంటీరియర్ లో కనిపిస్తుంది. ఇది యాంటీరియర్ లో కనిపిస్తుంది. అయితే ఇది వెనక భాగానికి ఉండదు, ముందు భాగానికే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మోకాలు ఇట్లా ముందుకు జరిగిపోయి మళ్ళీ వెనక్కి వచ్చినట్టు అనిపిస్తుంటుంది. ఓకే. ఎప్పుడైతే ఇలా ముందుకు జరిగిపోయిందని అనిపిస్తుందో దాని అర్థం ఏంటంటే లోపల లిగమెంట్ ఇంజరీ జరిగింది అని అర్థం. ఓకే. అంటే ఎటువంటి సందర్భాల్లో ఈ ఇంజురీస్ జరుగుతూ ఉంటాయండి? నార్మల్గా ఇప్పుడు ఈ లిగమెంట్ ఇంజరీస్ మనం చూసేదైతే స్పోర్ట్స్ ప్లేయర్లు ఎక్కువ చూస్తామండి. స్పోర్ట్స్ ప్లేయర్స్ కాకుండా అంటే బండి మీద నుంచి ఎప్పుడన్నా పడినప్పుడు, మెట్ల మీద నుంచి పడినప్పుడు, లేదా మోకాళ్ళ భాగం మీద దెబ్బ తగిలినప్పుడు, మోకాళ్ళ కింద ఎముక మీద దెబ్బ తగిలినప్పుడు, లేకపోతే తొడ భాగం మీద దెబ్బ తగిలినప్పుడు ఇలాంటివి చూస్తుండొచ్చు. ఓకే. అంటే ఆ ఒత్తిడి వల్ల ఏమవుతుంది అంటే, ఫోర్స్ ఏదైతే ఆ ఫోర్స్ ఇప్పుడు ఇలా ఉండాల్సినప్పుడు లిగమెంట్లు బాగుంటాయి, ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చి తగిలినప్పుడు ఇది కొంచెం జరిగింది అనుకోండి, ఇప్పుడు ఈ జరిగిన దానికి ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఇది ఆ ప్రెషర్ వచ్చి నెక్స్ట్ దాని మీద పడుతుంది, లిగమెంట్ మీద పడుతుంది. ఓకే. సో ముందు నుంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎవరైనా ముందు భాగంలో బలంగా తన్నారు అనుకోండి, వెనకాల ఉన్న లిగమెంట్లు తెగిపోతాయి. ఓకే. వెనక భాగం నుంచి ఎవరైనా గట్టిగా తన్నారు అనుకోండి ముందుకి, ముందు భాగం లిగమెంట్లు తెగిపోతాయి. సో ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళే మనిషికి ఎగ్జాంపుల్ వెనక నుంచి ఏ బండో గుద్దింది, ఏ సైకిలో గుద్దింది అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ లిగమెంట్లు తెగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. అంటే ఈ బోన్స్ ఉన్నంత స్ట్రాంగ్ గా ఉండవంటారా? ఉండవండి, ఇవి సపోర్టింగ్ స్ట్రక్చర్స్ కదా. ఓకే. లిగమెంట్స్ గట్టిగానే ఉంటాయి, గట్టిగా ఉండవన్నట్లేదు. బోన్కు ఉన్నంత స్ట్రాంగ్నెస్ అనేది లిగమెంట్స్కి ఉండదు. లిగమెంట్స్ అనేది సాఫ్ట్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే. సపోర్టింగ్ స్ట్రక్చర్. ఓకే. అదే అంటున్నాను, ఇప్పుడు స్లాబ్కి ఎక్కువ బలం ఉంటుందా, పిల్లలకి ఎక్కువ బలం ఉంటుందా అంటే స్లాబ్కి ఎక్కువ బలం ఉంటుంది. ఎందువల్ల? పిల్లర్లు ఉండడం వల్ల. పిల్లర్లు లేకపోతే స్లాబ్ ఉండేం లాభం, అంతే కదండి. ఇప్పుడు ఎంత బీమ్స్ వేసి ఎంత స్ట్రాంగ్గా అప్పుడు కట్టినా కూడా పిల్లర్లు స్ట్రాంగ్గా ఉండాలి, ఎందుకంటే సపోర్ట్ అవి. అవును. సో లిగమెంట్స్ ఎలాగంటే సపోర్ట్. మీరు పైన ఎంత స్ట్రాంగ్ బోన్ ఉన్నా, కింద ఎంత స్ట్రాంగ్ బోన్ ఉన్నా, మధ్యలో లిగమెంట్స్ కూడా దానికి తగ్గట్టుగా స్టెబిలిటీగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే. కాబట్టి ఇది సాధారణంగా చెప్పాలి అంటే అందరిలోనూ జరగవండి, కానీ మ్యాక్సిమం స్పోర్ట్స్ ప్లేయర్స్, ఎనీ స్పోర్ట్స్ ప్లేయర్ తీసుకోండి మీరు, 90% స్పోర్ట్స్ ప్లేయర్స్కి ఏసీఎల్ ఇంజరీస్ ఉంటాయి, 80 to 90%.
అంటే ఆడుకునే పిల్లలకి, అంటే చెట్లకి ఇట్లా ఎలా పడితే అలా జంప్ చేసే పిల్లల్లో కూడా ఇటువంటి జరిగే లక్షణాలు అవకాశాలు కనిపిస్తాయా? ఉంటాయండి. కాకపోతే పిల్లల్లో ఉండే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. అనేది ఆ ఫ్లెక్సిబిలిటీ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి తొందరగా ఇంజరీస్ కావు. ఓకే. ఈ పెద్దగా అయ్యేటప్పటికి ఏమవుతాయి అంటే దాంట్లో ఆ ఫ్లెక్సిబిలిటీ నేచర్ అనేది పోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఈవెన్ మనకైనా కూడా ఆ ఫ్లెక్సిబిలిటీ నేచర్ ఉండదు లిగమెంట్స్కి, టెండాన్స్కి. సో మనం ఏం చేస్తాం, దాన్ని ట్రైన్ చేయడానికి ట్రై చేస్తాం బలవంతంగా. ఓకే. అది కొంతమందికి సాధ్యం అవుతుంది, కొంతమందికి సాధ్యం కాదు. ఓకే. సో డ్యామేజ్ అవటం అంటే చెప్పారు, ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినా ఇట్లాంటివి ఏదైనా, లేకపోతే స్పోర్ట్స్ పర్సన్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందని. ఒకవేళ ఆ ఇంజురీ అనేది నార్మల్ చిన్నగా జరిగింది అనుకోండి, లక్షణాలు ఏ విధంగా కనిపిస్తాయి? సింపుల్గా చెప్పాలంటే మీరు అన్నట్టుగా చూసుకోవాలంటే గ్రేడ్స్ ఉంటాయి దీంట్లో కూడా. ఓకే. ఇప్పుడు ఏసీఎల్ టేర్ అన్నాను కదా, ఏసీఎల్ టేర్ గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. ఓకే. సో గ్రేడ్ 1 అనుకోండి జస్ట్ రప్చర్స్ అవుతాయి, లిగమెంట్ రప్చర్స్ అవుతాయి, చిన్న చిన్న మైల్డ్ టేర్స్ ఉంటాయి, కానీ అటాచ్డ్గానే ఉంటుంది. ఒక 25% డ్యామేజ్ అయింది లిగమెంట్కి, 75% ఇంటాక్ట్ ఉంది. ఓకే. ఇది ఏ సందర్భంలో జరుగుతూ ఉంటుంది? ఇది ఎలాగా అంటే ఏదైనా యాక్టివిటీ విగరస్గా చేస్తున్నప్పుడు జరుగుతుంటుంది. విగరస్ యాక్టివిటీస్ అంటాం. ఎగ్జాంపుల్ ఫుట్బాల్ ఆడుతున్నారు అనుకుందాం. ఓకే. ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు మీరు హిట్టింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు అనుకుందాం లెగ్ తోటి. ఇప్పుడు మీరు ఎక్కువగా హిట్ చేస్తూనే ఉన్నారు ఫోర్స్ఫుల్గా. ఎప్పుడైతే మీకు హిట్ చేస్తూ ఉంటారో ఫోర్స్ఫుల్గా, ఈ మజిల్స్ అనేటివి కూడా ఒక టైం తర్వాత ఏమంటాం ఓవర్లోడెడ్ అయిపోతాయి. ఓకే. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, మన నెత్తి మీద ఒక 10 కిలోలు బరువు పెట్టాము, మోయగలుగుతాం. 20 కష్టం అవుతుంది, 30 బరువు అవుతుంది, 50 పెట్టేటప్పటికి ఇంకా మోయలేము. అలాగే ఒక యాక్టివిటీ చేసినప్పుడు లేదా ఒక పని చేసేటప్పుడు మనకి మజిల్ కానీ మన బాడీకి కానీ ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ బ్రేక్ అవ్వకూడదు అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు నేను స్పోర్ట్స్ ఆడుతాను, నేను అథ్లెట్, నేను ట్రైన్డ్ ఉన్నా, నా ట్రైనింగ్ పీరియడ్ బట్టి నేను ఒక గేమ్ ఆడగలుగుతాను. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఒక 8 hours గేమ్ ఆడాలి, దానికి తగ్గ ట్రైనింగ్ ఉంది నా దగ్గర, ఆ పవర్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకున్నాను, ఆ ఎండ్యూరెన్స్ నేను బిల్డ్ చేసుకున్నాను నాలో, నేను ఆడగలుగుతాను. ఓకే. ఇప్పుడు నేను నార్మల్ పర్సన్ని, ఇప్పుడు నేను ఒక 4-5 hours ఆడాలనుకుంటున్నాను, లేదా ఓవర్ ఎంథూసియాజం వల్ల లేకపోతే దేనివల్ల ఆడుతున్నాను, నేను ఐ వాస్ ప్లేయింగ్, లేదా ఐ వాస్ పుషింగ్ మై లిమిట్స్ బియాండ్, ఇంకా నా వల్ల కాకపోయినా సరే నేను ఇంకా ఆడుతున్నా. ఇప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా లోడ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అలాగే ఒక పర్టికులర్ గేమ్లో ఏమవుతుంది అంటే ఆ జాయింట్ ఓవర్లోడ్ అయ్యి ఇంజురీకి దారితీయడము, టేర్ అవ్వడము ఇలా జరుగుతూ ఉంటాయి. ఇది ఒక రకము. ఓకే. ఇది గ్రేడ్ 1. గ్రేడ్ 1. ఓకే. గ్రేడ్ 1లో ఇంకొకటి కూడా ఉంటుంది, ఏదైనా చిన్న హిట్ అయ్యింది, ఇప్పుడు నేను ఇందాక అన్నట్టుగానే ఏదైనా యాక్సిడెంటో లేకపోతే మెట్ల మీద నుంచి స్లిప్ అవ్వడము, లేకపోతే కింద నేల మీద పడేటప్పుడు స్లిప్ అవ్వడము, ఇట్లా చిన్న చిన్నగా స్లిప్స్ అవుతుంటాయి కదా, ఆ స్లిప్ అయి పడినప్పుడు కూడా జరిగే అవకాశం ఉంటుంది. టేరింగ్ జరుగుతుంది, రబ్బింగ్ జరుగుతుంది, రప్చర్ వస్తుంది. ఎందుకంటే నేను అదే అంటున్నాను, ద ఫోర్స్ వి డోంట్, అంటే ఆ ఫోర్స్ మనం క్యాలిక్యులేట్ చేయలేము కదా. సో ఇవే ప్రాసెస్లో గ్రేడ్ 1 అవ్వచ్చు, గ్రేడ్ 2 అవ్వచ్చు. ఓకే. కండిషన్ బట్టి హిట్ అయిన అంతే. అదేనే కాదు మేడం, హానెస్ట్గా చెప్పాలి అంటే మనం ఆర్థోలో ఏ సర్జరీ తీసుకున్నా, ఎనీ కైండ్ ఆఫ్ సర్జరీ, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగింది మేడం, జరిగినప్పుడు ఆ జరిగిన ప్రదేశంలో ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఏంటి, ఒక ఎముక ఇరగడం కానివ్వండి, లేకపోతే ఒక కండరం చిరగడం కానివ్వండి, ఒక లిగమెంట్ చిరగడం కానివ్వండి, ఆ టైం డిసైడ్ చేసేస్తుంది అది అసలు రికవర్ అవుతుందా అవ్వదా అనేది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోనే తీసుకుందాం, బాగా నుజ్జుగా అయిపోయింది అనుకోండి, డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏమైనా చేయగలుగుతారా? చేయలేరు. అదే అంటున్నాను, ఒకవేళ చేసినా అది రిపేర్ అవ్వగలుగుతుందా? చెప్పలేము. అలాగే ఒక 4-5 ముక్కల కింద విరిగిపోయింది అనుకోండి ఎముకని, డాక్టర్ కష్టపడి అతికించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ అది ఖచ్చితంగా అతుక్కుంటుంది మళ్ళీ మునుపట్లాగానే మనకుందా? ఉండదు కదా. సో అదే అంటున్నాను, కొన్ని ఎలా ఉంటాయంటే బియాండ్ అవర్ థింగ్స్ అండి. అలాగే కొన్ని ఇంజురీస్, కొన్ని ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయంటే మనం 100% మనం ఇస్తాం. సో ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఇంజురీస్ ఏంటిది అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఇంజురీ, ఏసీఎల్ వల్ల మిస్ అయ్యేది ఏంటిది అంటే మీరు నడిచేటప్పుడు స్లిప్ అవ్వడము, మీకు నడుస్తుంటే జారుతున్నట్టు అనిపించడం, మోకాళ్ళు జారిపోయి మళ్ళీ కూర్చున్నట్టు అనిపించడము, ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏదైనా బరువు ఎత్తుతున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ మీలో ఉండదు. పెయిన్ ఉంటుందా అండి? అంటే మేడం స్టార్టింగ్ ఎప్పుడైతే ఇంజురీ జరుగుతుందో, ఇంజురీ జరిగిన కొత్తలో వాపు వస్తుందండి.
ఓకే. మోకాళ్ళ చుట్టూ విపరీతమైన వాపు, దాంతోపాటు ఒక రకమైన టెంపరేచర్ కొంచెం వేడిగా ఉండడము, ఓకే, ఒక రకమైన నొప్పి కూడా చాలా సివియర్గా ఉంటుంది. కాకపోతే అది ఒక 1 వీక్లో సబ్సైడ్ అవుతుంది. ఓకే, కొంచెం రెస్ట్ తీసుకుంటే. అయితే మీరు అడగచ్చు, మరి ఇప్పుడు అది లేకుండా ఉండొచ్చా ఉండకూడదా అని కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. ఏసీఎల్ లేకుండా ఉండొచ్చు, కాకపోతే దానికి మీరు విగ్రస్ ట్రైనింగ్ చేయాలి మీ మజిల్స్ని. ఓకే. అంటే నేను చాలాసార్లు మీకు చెప్పాను మేడం, ఫిజియోథెరపీలో మనకి మెయిన్ కీ పాయింట్ ఏంటిది అంటే రీఎడ్యుకేటింగ్ రీట్రైనింగ్. రీట్రైనింగ్ అంటే మన మజిల్స్ని ఎప్పుడైనా సరే ఒక దెబ్బ తగిలినప్పుడు ఆ నొప్పికి మన సెన్సరీ నర్వ్స్ అనేటివి డ్యామేజ్ అవుతాయి. ఓకే. సో ఆ సెన్సరీ ఇంటిగ్రేషన్ వల్ల ఏమవుతుంది అంటే మోటార్ కూడా భయపడుతుంది, నాకు అక్కడ పెయిన్ ఉంది చేస్తే ఏమవుతుందో అన్న భయం. అంతే కదా మేడం, అక్కడ మీరు చేయకపోవడం అనేది ఉండదు, ఒక భయం ఉంటుంది మనకి. ఇంజరీ బాగా అయిపోయింది, మంచిగా అయిపోయింది, కానీ మీరు ఆ భయంలో ఉంటారు కాబట్టి దాన్ని రీఎడ్యుకేట్ రీటైన్ చేస్తేనే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. అంతే కదా మేడం. ఇప్పుడు నేను ఆ మజిల్ని మళ్ళీ రీఎడ్యుకేట్ చేయాలి అంటే దానికి ఆ మూమెంట్ ఉంది అని నేర్పించాలి. ఆ మూమెంట్ క్లియర్గా నేను చేయించాక దాంట్లో స్ట్రెంత్ తీసుకురావాలి. ఓకే. ఆ స్ట్రెంత్ తీసుకొచ్చాక మీరు డైలీ లైఫ్ యాక్టివిటీస్ ఎలా చేస్తున్నారో మళ్ళీ దాన్ని ట్రైన్ చేయాలి. ఓకే. అలాగే ఏదైనా ఇంజరీ ఏసీఎల్ కానివ్వండి, పీసీఎల్ కానివ్వండి, లేకపోతే మీడియల్ అయినా లేటరల్ అయినా. ఓకే. మరి ఏసీఎల్ అనేది లేకపోతే కనుక మరి అక్కడ ఫంక్షనాలిటీ ఎలా జరుగుతూ ఉంటుంది? ఇప్పుడు ఫంక్షనాలిటీ అంటే మేడం హానెస్ట్గా చెప్పాలంటే స్పోర్ట్స్ ప్లేయర్స్ ఉన్నారనుకోండి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తారు. ఓకే. ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అని ఉంటుంది, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు లిగమెంట్ని. లేదు స్పోర్ట్స్ వాళ్ళంటే వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు, వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఓకే. ఇప్పుడు నార్మల్ పర్సన్ గా మాట్లాడుకుందాము. సో వాళ్ళు ఏదైనా గేమ్ ప్లాన్ చేసుకున్నారు, ఆడదామని అనుకుంటున్నారు, లేకపోతే రెగ్యులర్ గా ఒక గేమ్ ని యాక్టివిటీ కింద మార్చుకుందామని అనుకుంటున్నారు, వాళ్ళకు కూడా రీకన్స్ట్రక్షన్ ఇంపార్టెంట్ మేడం. ఓకే. ఇప్పుడు అంటే నేను ఏ యాక్టివిటీ చేయను, బట్ నేను జస్ట్ డైలీ లైఫ్, మనం డైలీ లైఫ్ ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ జాబ్ ఉంది, నేను సాఫ్ట్వేర్ జాబే చేసుకుంటున్నానండి, నేను ఎలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీ చేయను, ఈవెన్ నార్మల్గా అకేషనల్గా ఆడతారు కదా ఫ్రెండ్స్ తోటి వీకెండ్స్లో అలా కూడా ఏం ఆడను, జస్ట్ నేను వెళ్తాను క్యాజువల్గా చూస్తాను, ఐ విల్ విజువల్లీ ఎంజాయ్, జస్ట్ వాకింగ్ చేస్తాను, ట్రెడ్మిల్ చేసుకుంటాను, వచ్చిన యాక్టివిటీస్ చేసుకుంటాను అనే వాళ్ళకి ఐ డోంట్ రికమెండ్ సర్జరీ, ఈవెన్ సర్జన్స్ కూడా వద్దని చెప్తారు. ఓకే. ఇక లేదు వీళ్ళకి ఏ కండిషన్ లో అంటే ఒక ఇంజురీ అనేది జరుగుతుంది, ఏదైనా యాక్సిడెంట్ కాకుండా ఉండే పక్షంలో ఇంకా అలాగే ఉండదు. యాక్సిడెంట్ లేనప్పుడు ఇంజరీ లేకుండా ఏసీఎల్ అనేది టేర్ అవ్వదు. ఓకే. ఈవెన్ మనకు అరుగుదలే కనబడుతుంది కానీ లిగమెంట్లు తెగిపోవడం అలాంటివి అనేది చూడము. ఓకే, జరగదు. సో భయపడాల్సిన అవసరం లేదు, ఓన్లీ పడితే మాత్రమే. అది చిన్న పడినప్పుడు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మేడం ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్తాం, ఇప్పుడు నడుస్తున్నాను, నడిచే మనిషి పడ్డాడు అనుకుందాం, ఇప్పుడు నడిచే మనిషి పడినప్పుడు ట్విస్ట్ అవ్వచ్చు, అవును, సైడ్కి అవ్వచ్చు, అంటే వీ డోంట్ నో, ఆ ఫోర్స్ మనకు తెలియదు, ఆ టైంలో అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. చిన్నగా చెప్పాలంటే మేడం, నేను కొంతమంది వస్తుంటారు, వాళ్ళకి కొంచెం కాల్షియం లెవెల్స్ తక్కువ ఉంటాయి బోన్లో, నడుస్తూ పడిపోయి చేయి పెడుతుంటే చెయ్యి అంతా ఇరిగిపోయిందండి అంటారు, ఇట్లా 2 ముక్కల కింద ఇరిగిపోయిందండి అని. ఓకే. అదేంటిదంటే ఆస్టియోపోరోసిస్, అదొక కండిషన్, అంటే కాల్షియం లేదు బోన్లో అన్నప్పుడు విరిగిపోతాయి సాధారణంగా. అలాగా డాక్టర్ గారు కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? పి రామలక్ష్మీనారాయణ, గుంటూరు అండి. లక్ష్మీనారాయణ గారు చెప్పండి, ప్రాబ్లం ఏంటో. 2 నెలల క్రితం పోస్టెడ్ గ్రంథి ఆపరేషన్ చేశారండి. ఓకే. 20 రోజుల తర్వాత యూరిన్ దానంతా అదే పడిపోతుందండి. ఓకే. వయసు అండి? డాక్టర్ గారు 20 రోజుల తర్వాత దానంతా అదే యూరిన్ వచ్చేది కూడా తెలియటల్లా. ఓకే. మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన బ్యాగ్ చేశారండి. బ్యాగ్ చేసిన తర్వాత 20 రోజుల తర్వాత మళ్ళీ తీశారండి. బ్యాగ్ తీసిన తర్వాత యూరిన్ ఒకే దార అసలు ఆగటం లేదండి, కంట్రోల్ కావట్లా. ఓకే. ఏందండి అక్కడ ఎందుకు వచ్చిందని చెప్పంటే మళ్ళీ బ్యాగ్ చేయించుకోండి అన్నారు. ఓకే. కేజీఎల్ ఎక్సర్సైజ్ చేయమని చెప్పారండి. అయ్యావా 3 మాత్రం చేయగలుగుతున్నారండి. 1 మాత్రం మోకాళ్ళ మీద
నడువు ముందుకు పోనిచ్చి తలకాయ ముందుకు పోవాలండి. అది మాత్రం చేత కావట్లేదు. అంటే బోర్లో పడుకొని అయినా తీయచ్చండి. ఓకే, అదొకటేనండి, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? అంతేనండి. ఓకే అండి, చెయ్యొచ్చు సార్. దాంతోపాటు మీరు ఒకసారి కీగల్ ఎక్సర్సైజెసే కాకుండా ఒకసారి సెకండరీ కన్సల్టేషన్ ఇంకెవరన్నా సంప్రదించండి. ఎందుకంటే మీకు చేశాకే మీకు ఫ్లో అనేది ఆగట్లేదు అని అంటున్నారు కదా. అవునండి. సో యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాము, దానికి కావాల్సిన కంట్రోల్కి మీకు ఎక్సర్సైజ్లు చెప్తున్నారు. అవన్నీ చేసినా కూడా మీరు ఇంకొక సెకండ్ ఒపీనియన్ లాగా ఎవరన్నా యూరాలజిస్ట్ని కలవండి. కలిసి ఒకసారి అదంతా ఏంటిది, మరి ఎందుకు ఆగట్లేదు ఏంటిదని సెకండ్ ఒపీనియన్ ద్వారా తెలుసుకోండి. ఈ ఎక్సర్సైజ్లు మీరు అన్నట్టుగా చెయ్యొచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, చేసి చూడండి. అంటే యూరిన్ అంటే అస్సలు డ్రాప్ గా పడుతుంది సార్. అదే సార్, కంట్రోల్ లేకపోవడం అంటాం, దాన్ని యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాము. మీకు ఆ కంట్రోల్ రావాలి అంటే లోపల ఉండే కండరాలు బ్లాడర్ ని హోల్డ్ చేయాలి. అవునండి. ఆ హోల్డింగ్ అవ్వట్లేకపోవడం వల్లనే కదా జారిపోతుంది. సో మీరు ఎప్పుడైతే ఇప్పుడు ప్రోస్టేట్ చేంజ్ అని చెప్తున్నారు కదా, ఆ ప్రొసీజర్ ఏంటో నాకు తెలియదు, ఆయన చేసిన ప్రాసెస్ ఏంటో నాకు తెలియదు. కాబట్టి నేనేమంటున్నాను, ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు చూపించారు కాబట్టి ఒకసారి సెకండ్ ఒపీనియన్ లాగా ఇంకొక డాక్టర్ని కూడా అడిగి చూడండి. మలద్వారం కూడా ఇప్పుడు చేసినప్పటి నుంచి మంట పడుతుందండి. ఈ రోజు అయ్యేటప్పుడు కూడా మంట పడుతుందండి. చెప్పానండి, మలద్వారం కూడా మంట పడుతుందండి. ఒక రోజు ఇన్ఫెక్షన్ అన్నారా? ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందని చెప్పారా? ఏం చెప్పలేదండి, ఇన్ఫెక్షన్ ఏం లేదని చెప్పన్నారు. ఒక పని చేయండి, డాక్టర్ గారి నెంబర్ మేము డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి మీరు నోట్ చేసుకుని తర్వాత కాంటాక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకున్న డౌట్స్ అని ఆయన క్లారిఫై చేస్తారు. ఇప్పుడు టైం కూడా తక్కువ ఉంది కాబట్టి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో హలో, ఓకే అండి, కాల్ కట్ అయినట్లుంది. సో ఇప్పుడు ACL గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో నార్మల్గా లీడ్ చేస్తున్న పర్సన్కి కూడా ఏదైనా డ్యామేజ్ జరగడం లేకపోతే ఆ స్ట్రెంథనింగ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు గ్రేడ్స్ కూడా చెప్పారు. సో ఫస్ట్ గ్రేడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, మరి 3, 4 సెకండ్, థర్డ్ గ్రేడ్స్ ఎలా ఉంటాయి అంటే, థర్డ్ గ్రేడ్ అంటే ఇంకా ఆపరేషన్ అండి. ఓకే, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ అయితే మేము ఎలాగైతే కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటమాట. అంటే ఆపరేషన్కి దారి తీయకుండా ఉన్న దాంతో వాళ్ళు డైలీ లైఫ్ యాక్టివిటీస్ లీడ్ చేసేలాగా చేయొచ్చు. ఓకే, కానీ స్పోర్ట్స్ యాక్టివిటీ, అగ్రెసివ్ యాక్టివిటీస్ చేయలేము. ఓకే, ఒకసారి ఇంజురీ అయ్యింది అంటే, ఇంజురీ కాకముందు కూడా ఇప్పుడు స్పోర్ట్స్ యాక్టివిటీ, అగ్రెసివ్ యాక్టివిటీస్ చేయాలి అంటే మీ కండరాలను ట్రైన్ చేసుకోవాలి మీరు. ఓకే, ఇది బరువు మీద కూడా ఆధారపడి ఉంటుందా అండి? తెలుసుకుందాము. కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో, మాకు ఇక్కడ కరెంట్ పోయింది, పర్వాలేదండి? పర్లేదండి, ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. నేను ఒకసారి బండి మీద మా వారు తీసుకెళ్తుంటే బండి మించి పడిపోయానండి, పెద్ద బండి మించి. ఓకే, ఎప్పుడండి? ఎప్పుడో చాలా 10 సంవత్సరాలు అయింది. ఎప్పటి మట్టి కూడా మోకాళ్ళలో వాపు, నొప్పి అన్ని వస్తాయి. ఎవరికైనా చూపించుకున్నారా మరి? చాలా సార్లు ఎక్స్రేలు అవి తీసి ఎక్కడ ఫ్రాక్చర్ అవ్వలేదమ్మా అంటూ ట్రీట్మెంట్ చేసి ఏదో నెత్తికి ఇంజక్షన్ చేయటం అట్లా చేస్తూ వచ్చారు. ఓకే, ఇప్పుడు కాసేపు కూడా నుంచోలేను, నుంచుంటే కాళ్ళు లాక్కుపోతూ ఉంటుంది, మళ్ళీ వాపు వచ్చేస్తుంది, విపరీతంగా వాపు, ఇంత లావున అయిపోతుంది మోకాళ్ళ దగ్గర. ఓకే, దానికి విపరీతంగా దానికి ఆయింట్మెంట్ రాయటం, లేకపోతే టాబ్లెట్ డెవలసిస్ పుట్టి అట్లా వేయటం, లేకపోతే పెయిన్ కిల్లర్ వేయటం అలా జరుగుతోంది. దీనికి నాకేమైనా ప్రాబ్లం తీర్చడానికి ఇప్పుడు లింగమెంట్స్ అని ఏదో చెప్తున్నారు. ఓకే అండి, లింగమెంట్ అనేది ఎవరు ఇలా అనలేదు, ACL అని లింగమెంట్. ఎంతసేపు ఎక్స్రే తీయించడం, ఫ్రాక్చర్ అవ్వలేదు అని చెప్పడం, పెయిన్ కి ఇంజక్షన్ చేయడం అట్లా చేస్తూ వచ్చారు. కానీ సరే, మీ కండిషన్ ఏంటి అనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాము. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి దీంతో పాటు? అంటే అరిగిపోయిందని చెప్పారు, 4 స్టేజ్ కూడా దాటిపోయిందమ్మా ఇప్పుడు అన్నారు. ఎప్పుడో 10 ఏళ్ళ నాడు పడ్డాను అనుకోండి, ఇన్నాళ్ళు ఫ్రాక్చర్ అవ్వలేదు, మీకు ఏదో పెయిన్, అరుగుదల వల్ల నొప్పి, అదేని ఇదేని అంటూ వచ్చారు. ఓకే, సరే, నాకు షుగర్, బీపీలు అన్ని ఉన్నాయి. ఓకే, ఓకే, సరే అండి, డాక్టర్ గారు చెప్తారు, వినండి క్లియర్ గా. డాక్టర్ గారు, ఈ కండిషన్ అమ్మా పడిన తర్వాత ఏమన్నా ఎక్స్రే కాకుండా MRI గానీ ఏమైనా చేయించారా? MRI చేయలేదండి, ఎక్స్రే తీసి ఎప్పుడు చూసినా ఎక్స్రే తీయడం, ఫ్రాక్చర్ కాదు. కానీ పడినప్పుడే వాపు ఉందమ్మా మీకు? నొప్పి, వాపు విపరీతంగా, కింద పక్క వాపే, పైన వాపు, పైకి తొడపైకి వస్తుంది, కిందకి పెడుతుంది, పట్టేస్తుంది, నడవలేను, కొంచెం సేపు నుంచుంటేనేమో దిగలాకపోతూ ఉంటుంది కాలు. అంటే అమ్మా ఇప్పుడు
ఇప్పుడు ఏంటిదంటే 10 సంవత్సరాలు అయిపోయింది అంటున్నారు కదా, 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు నొప్పి వస్తుంది అనేది మీకు అరుగుదల వల్ల వచ్చే నొప్పి మాత్రం నిజమే. కాదండి, 10 సంవత్సరాలు బట్టి పడుతూనే ఉన్నానండి. ఆ పడినప్పటి నుంచి అలా నొప్పి పడుతూనే ఉన్నా ఆ కాలుతో నేను. అదేనండి నేనేమంటున్నాను, ఆ పడినప్పుడు మీకు లోపల ఏదో కొద్దిగా డ్యామేజ్ అయ్యే ఉంటుంది. ఈ లిగమెంటో లేకపోతే మెనిస్కస్ అని కూడా ఉంటుంది, మెనిస్కల్ టేరో లేకపోతే ఏదో చిన్నగా అయ్యింది మీకు. కాకపోతే ఇప్పుడు 10 ఏళ్ల సంధి నుంచి మీకు ఏమి ట్రీట్మెంట్ జరగకపోవడంతో అది ఇప్పుడు అరుగుదల ఎట్లయితే మీకు వయసు పెరుగుతుందో దాని అరుగుదలలో అది ఇంకా భాగం అయిపోయింది. ఇప్పుడు దానికి కొత్తగా ఏమి చేసేది ఉండదమ్మా. ఒకవేళ మీకు నొప్పి భరించలేకుండా ఉన్నాను అన్నప్పుడు ఒకసారి ఇప్పుడు ఎక్స్రేలో ఆల్రెడీ గ్రేడ్ 4 దాటేసిందని చెప్తున్నారు కదా, దానికి మోకాళ్ళకి ఏమన్నా మరి ఆపరేషన్ చేయాలా లేకపోతే ఆపరేషన్ లేకుండా దానికి ఏమైనా చేసే మార్గం ఉందా? ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఉంటే నేను చెప్పగలుగుతానమ్మా, నేను చూసి దాన్ని ఎగ్జామిన్ చేసి నేను చెప్పగలుగుతాను. సో దాన్ని ఒకసారి మీరు గమనించుకొని మళ్ళీ ఒక ఆర్థోపెడిషియన్ ఒక ఫిజియోథెరపిస్ట్ ఇద్దరిని కన్సల్ట్ అవ్వి దానికి ఏమైనా సొల్యూషన్ ఉందేమో ఫైండ్ అవుట్ చేయండి. అండ్ డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి నోట్ చేసుకుని మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకుంటే ఉన్న రిపోర్ట్స్ అన్ని తీసుకుని వెళ్ళి డాక్టర్ గారిని కన్సల్ట్ అయితే కనుక మీకు ఏం చేస్తే బెటర్గా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్కారం అండి, నా పేరు కుసుమ. ఆస్టియోపోసిస్ వచ్చాక తగ్గడానికి ఏమన్నా ఉందా? అది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మేము విజయనగరం నుంచి అండి. వయసు ఎంతమ్మా మీది? మా వారికి 70 అండి. 70. అమ్మ దానికి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉట్టి కాల్షియం డెఫిషియన్సీ ఉందా, వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఉందా? ఎందుకంటే కాల్షియంతో పాటు వైటమిన్ డి కూడా తక్కువ ఉంటేనే ఆస్టియోపోరోసిస్ వస్తుంది. వైటమిన్ డికి వాడారండి. సో ఇప్పుడు ఏంటిదంటే దానికి 2 రకాలు ఉంటాయమ్మా. కాల్షియం సప్లిమెంట్స్ ఉంటాయి, సప్లిమెంట్స్ కాకుండా ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. ఇవి మీకు ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు బిఎండి అంటారు, బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అని ఉంటుంది, బిఎండి అని. ఆ బిఎండి చూసి మీకు ఎంత డోసేజ్ ఇవ్వాలి, ఎంత పరిధి ఇవ్వాలి, ఎంత కాలం ఇవ్వాలి, 3 నెలల 6 నెలల అనేది ఉంటుంది. సో బిఎండి టెస్ట్ చేసి వాళ్ళు మీకు చెప్తారండి. ఓకేనమ్మా? అంటే జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే జాగ్రత్తలు అంటే ఏం లేదమ్మా, మీరు సప్లిమెంట్ దానికి ఇప్పుడు బాడీకి ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు వైటమిన్ సి డెఫిషియన్సీ ఉంది అన్నప్పుడు నేను సిట్రస్ ఫ్రూట్ ఎక్కువ తీసుకోవాలి. నాకు వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంది అన్నప్పుడు క్యారెట్ బీట్రూట్ అలాంటివి తినాలి. అలాగే కాల్షియం డెఫిషియన్సీ ఉంది అన్నప్పుడు కాల్షియంకి సంబంధించిన పదార్థాలు ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. సో ఇట్లా ఉంటుంది. సో అది తీసుకుంటూ ఆయన జాగ్రత్తగా ఉంటే కొంచెం కాల్షియం పెరిగేదాకా బాగుంటుంది. అలా కాల్షియం తక్కువ ఉన్నప్పుడు ఆయన ఏదైనా పడినా ఏదన్నా చిన్నగా తగిలినా కూడా బొక్క ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. డాక్టర్ గారు ఇప్పుడు గ్రేడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ సెకండ్ గ్రేడ్కి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, థర్డ్ గ్రేడ్కి షిఫ్ట్ అవుతుంది అనుకున్నప్పుడు అంటే అప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఇంకా అది ఎట్లా ఉంటుందంటే మేడం తెగే కొద్దీ మీకు తెలుస్తున్నది, యూ కెన్ ఫీల్ దట్ పెయిన్. ఓకే, జనరల్గా ఒక్కొక్కసారి మనం నడిచేటప్పుడు కూడా అడుగు తడబట్టమో లేకపోతే అక్కడ స్టెప్ ఉంది అనుకుని ఒక్కొక్కసారి దిగేస్తూ ఉంటాం కానీ అక్కడ స్టెప్ ఉండదు. సో అట్లాంటప్పుడు కొంచెం దాని మీద జర్క్ లాగా వస్తుంది. అటువంటి సందర్భాల్లో కూడా ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుందా? అంటే రేర్గా అండి, చాలా రేర్ కేసెస్లో. అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ప్రతి బాడీలో కూడా మనకి పోషకాలు ఉన్నట్టు లిగమెంట్కి కూడా కొల్లాజిన్ కంటెంట్ అనేది ఉండాలి. ఇప్పుడు ఓకే, లిగమెంట్కి మెయిన్ ఏంటిదంటే కొల్లాజిన్ కంటెంట్. కొల్లాజిన్ కంటెంట్ బాడీలో తక్కువగా ఉంది అనుకుందాం, చిన్న చిన్న వాటికి కూడా తెగిపోతాయి. ఓకే, మరి అది డెవలప్ అవ్వాలంటే మంచి ఫుడ్ అండి, అది చెప్తున్నాను. ఫుడ్ ఈజ్ మెడిసిన్, మెడిసిన్ ఈజ్ ఫుడ్. అంటే చాలా మంది అంటే కొల్లాజిన్ కొంచెం ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేలాగా ఏ ఫుడ్ అనేది అవైలబుల్ ఉంటాయి? ఎనీ కైండ్ ఆఫ్ వెజిటేబుల్ సూప్స్. ఓకే, మంచి మంచి వెజిటేబుల్ సూప్స్ ఉంటాయి, మనం ఇంట్లో తయారు చేసుకొని ఆ సూప్స్ తాగుతూ ఉంటే జిగురు పదార్థం అండి. ఓకే, మనం తీసుకునే ఫుడ్లో ఇప్పుడు బెండకాయలో జిగురు పదార్థం ఉంటుంది, అదొక రకమైన కొల్లాజిన్ కంటెంట్ ఉంటుంది దాంట్లో. సో అలాగే మనం తీసుకునే ఫుడ్లోనే ఆకుకూరల్లో ఉంటుంది. ఆకుకూరలు కాకుండా మళ్ళీ ఇంకా అంతే డిఫరెంట్ అండి. ఇప్పుడు జిగురుగా ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఆ ఫ్లూయిడ్ యొక్క ఫ్రిక్షన్ అనేది బాగుంటుంది. ఓకే, ఎప్పుడైతే మనకు ఆ ఫ్లూయిడ్లో కావాల్సిన పోషకాలు ఉంటాయో లిగమెంట్స్ దాని చుట్టూనే ఉంటాయి కదా, సో అవి కావాల్సిన కంటెంట్ తీసుకుంటూ ఉంటుంది. ఓకే,
సరే, మరి సర్జరీకి వెళ్ళకూడదు, సర్జరీ అంటే భయం, కానీ స్ట్రెంగ్ కావాలి, ఏం చేయాలంటే ఫిజియోథెరపీని కన్సల్ట్ అవ్వాలి. ఓకే, అప్పుడు సర్జరీ అవసరం లేదంటారా? అంటే అది చెప్పాను, మీరు డైలీ యాక్టివిటీ ఏం చేస్తున్నారనే దాన్ని బట్టే ఫిజియోథెరపీ. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ప్లే స్పోర్ట్ దెన్ యూ నీడ్ ఏ సర్జరీ. ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ టేర్డ్, గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉంటే అవసరం లేదు. అంటే టెస్ట్లు ఉంటాయండి దీనికి ఏమన్నా? ఎంఆర్ఐలో తెలుస్తాయండి, ఓన్లీ ఎంఆర్ఐలోనే ఫైండ్ అవుట్ అవుతాయి. ఫిజికల్గా కొన్ని టెస్ట్లు మేము చేస్తాము, ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటాం కదా, కొన్ని టెస్ట్స్ ఉంటాయి. అంటే మేము ఎట్లా అంటే ఏసీఎల్కి మేము డ్రా టెస్ట్ అని అంటాం. ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు తెలియదు. ఇప్పుడు ఆ డ్రా టెస్ట్, యాంటీరియర్ డ్రా టెస్ట్, పోస్టీరియర్ డ్రా టెస్ట్, ఇట్లా కొన్ని టెస్టులు చేస్తుంటాం. అంటే మాన్యువల్గా ఎగ్జామిన్ చేస్తాం, అది పాజిటివ్ నెగిటివ్ మాకు తెలుస్తుంది అనమాట. స్టేబుల్గా ఉన్నప్పుడు నెగిటివ్, స్టేబుల్గా లేకపోతే పాజిటివ్. ఓకే, సో అలా కొన్ని పొజిషన్స్లో బాగా మనిషిని పడుకోబెట్టి ఫిజికల్గా ఎగ్జామిన్ చేస్తాం హ్యాండ్ తోటి. ఆ లెగ్ యొక్క స్టెబిలిటీ ఉందా లేదా, మూమెంట్ ఎలా ఉంది, ఇట్లా చెక్ చేస్తాం అన్నమాట. అందులో కూడా తెలుస్తుంది మనకి. బట్ ఎంత మనకి ఫిజికల్ ఎగ్జామినేషన్లో తెలిసినా కూడా క్లినికల్ ఫైండింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో క్లినికల్ ఫైండింగ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు, నేను ఎగ్జామిన్ చేశాను, ఇప్పుడు నేను ఎగ్జామిన్ చేసేసి సర్జరీ చేసేద్దాం అనుకున్నాను అనుకోండి, చేశాక మీకు నయం కాలేదు, అటువంటి కండిషన్స్ కూడా ఉంటాయండి. ఏంటి? ఉంటాయి. ఓకే, ఇఫ్ పేషెంట్ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ రికవరీ, పేషెంట్ కూడా రికవరీ పర్సంటేజ్ ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు 100 సర్జరీలు చేసామనుకోండి, 99 సక్సెస్ అవుతాయి, ఒకటి ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. అది కావాలని చేయడం కాదు, ఆ పర్సన్, అది ఆ రికవరీ పర్సన్ లోపల నుంచి రావాలి. ఓకే, ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్లోనే చెప్తాను మేడం, కొన్ని ప్రదేశాల్లో సర్జరీ చేసి బోన్ అతికించడం కోసం స్క్రూస్, ప్లేట్స్ వేస్తూ ఉంటారు. అవును, వేసాక అక్కడికి వచ్చి కాల్షియం డిపాజిట్ జరగాలి. ఓకే, కాల్షియం డిపాజిట్ జరిగితేనే బోన్ హీల్ అవుతుంది. నేను 3 నెలలు, 6 నెలలు, 8 నెలలు కూడా అది హీల్ అవ్వకుండా అలాగే ఉండడం కూడా చూసాను. ఓకే, బట్ ఎందుకు ఉంది అలాగంటే, ఆ ప్లేట్ ఆ సపోర్ట్ ఉంది కాబట్టి అది అలాగ ఉండిపోతుంది అంతే. ఓకే, అంటే సెల్ఫ్ కేరింగ్ తీసుకోవట్లేదనా? కాల్షియం డిపాజిట్ అవ్వట్లేదు. అది ఎందుకు అవ్వట్లేదు అంటే వాళ్ళ బాడీ రెస్పాన్స్ అండి. ఓకే, ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు. కొంతమంది అయితే మెయింటైన్ చేయకపోవడం వల్ల, ఆబ్వియస్లీ మెయింటైన్ చేయకపోతే మనకు తెలిసిపోతుంది కదండి, వాళ్ళు సరిగ్గా తినట్లేదు, సప్లిమెంట్ సరిగ్గా తీసుకోవట్లేదు, అందుకని అవ్వట్లేదు మనకు తెలిసిపోతుంది రీజన్. కొంతమంది అన్ని తీసుకున్నా కూడా అవ్వదు, చాలా టైం తీసుకుంటుంది, ఒక 1 year 2 years. ఒక్కొక్కసారి అది ఇంకా అతుక్కోదని తెలిసినప్పుడు మళ్ళీ రీసర్జరీ చేసి దాంట్లో మన బాడీలో నుంచే కాల్షియం తీసి అక్కడ డిపాజిట్ చేస్తాం, బోన్ నుంచి డిపాజిట్ చేసి అప్పుడు మళ్ళీ సర్జరీ చేస్తారు అట్లా. ఓకే, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తెనాలి నుంచి. పేరు? విజయకుమారి. ఓకే అండి, ప్రాబ్లం ఏంటండి? కాళ్ళు నొప్పులు అంటున్నాయమ్మా, ఎముకలు ఎక్కడ బతుకు అక్కడ ఎక్కడ నొప్పులు. ఓకే, వయస్సు? 68 అమ్మా. 68. బరువు? ఓకే అండి, బరువు? బరువు 62 అమ్మా. ఓకే, ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మందులు చెప్తారేమో కాళ్ళు నొప్పులకి. ఓకే, అంటే కింద కూర్చోలేకపోతున్నారా కంప్లీట్ గా? కూర్చుంటారులే కానీ ఎక్కువసేపు కూర్చోలేరు. ఓకే, నిలబడటం కూడా కష్టమేమో, నిలబడ్డా ఎక్కువసేపు నిలబడలేరు. ఓకే, ఫోల్డింగ్ చేస్తున్నారా, చేయగలుగుతున్నారా ఫ్రీగా? చేసినప్పుడు నొప్పిగా అనిపిస్తోందా? చేతులమ్మా ఫోల్డింగ్ అంటే ఫోల్డింగ్ బాగా. ఓకే అండి, సరే, ఈ కండిషన్లో ఎలా ఉంటుందో డాక్టర్ గారు చెప్తారు, వినండి. బలహీనత వల్ల వచ్చే నొప్పులండి ఒక రకము, రెండోది బాడీలో వైటమిన్స్ మినరల్స్ తగ్గినప్పుడు, ఇంకా మూడోది నడుములో ఏదన్నా నరం నొక్కుంటున్నప్పుడు కూడా కాళ్ళంతా లాగినట్టు జరగచ్చు. ఇప్పుడు ఈ మూడింటిలో ఏంటిది అనేది ఫిజికల్ ఎగ్జామినేషన్ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఓకే, ఇప్పుడు ఆయన చెప్పింది జస్ట్ నాకు జనరల్గా చెప్పారు, జనరల్ వ్యూగా చెప్పారు. ఈ జనరల్ వ్యూకి 3 కారణాలు. అవును, ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది, ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి, లేదా వైటమిన్స్ మినరల్స్, లేదా బలహీనత, ఈ 3 కలిపి కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి. నరం నొప్పి, అరుగుదల, అదే చెప్తాను. ఇంకా ఈ 3 అన్ని వచ్చేసాయి మీకు. సో ఈ 3 మరి అదేంటి అనేది ఎగ్జామిన్ చేస్తే తప్ప చెప్పలేము. సో నన్ను అడిగితే అక్కడ ఎవరైనా ఫిజియోథెరపిస్ట్ కానీ, ఆర్థోపెడిషియన్ కానీ, ఎవరు లేరు జనరల్ ఫిజిషియన్ కలిసి అట్లీస్ట్ జనరల్ ఫిజిషియన్ ఎగ్జామిన్ చేసి చెప్తారు కదా, వీక్నెస్ ఉంటే బలానికి టాబ్లెట్లు ఇవ్వడమో బలానికి మందులు ఇవ్వడమో చేస్తారు. ఓకే,
లేదంటే కనుక అఖిల్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి డాక్టర్ గారిది, ఒకసారి నోట్ చేసుకుని మీరు తర్వాత కన్సల్ట్ అవ్వండి, క్లియర్గా చెప్తారు ఏంటనేది ప్రాబ్లం ఏంటనేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. డాక్టర్ గారు, ఈ ఏసీఎల్కి సంబంధించి చూస్తే వెయిట్ అనేది ఏ విధంగా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది? అంటే పడితే తప్ప నార్మల్గా ఇప్పుడు మనకి వాకింగ్లో వీటికి ఏమి ఏసీఎల్కి ఇంపాక్ట్ ఉండదు. ఓకే, వెయిట్ మీద పడితేనే ఇంపాక్ట్, తొందరగా ఇంజరీ అయిపోతుంది కదా. ఓకే, బాడీ వెయిట్ కదా, ఎక్స్టర్నల్ ఫోర్స్ కంటే ఎక్కువ ఫోర్స్ మన బాడీ ఇస్తుంది అప్పుడు. ఓకే, సో అలాగా. ఓకే, సో మీరు చెప్పారు గ్రేడ్ 1 గ్రేడ్ 2కి ప్రాబ్లం ఏమి ఉండదు అంటే నార్మల్గా నడకలో ఒక మార్పు వస్తుంది, ఇన్స్టెబిలిటీ తెలుస్తుంది, కానీ అది మీకు పెద్దగా ఇబ్బంది పెట్టదు గ్రేడ్ ఇంజరీస్లో. ఓకే, గ్రేడ్ 3 కంప్లీట్ టేర్ ఎప్పుడైతే అవుతుందో ఇంకా అక్కడ మీకు ఇన్స్టెబిలిటీ బాగా తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు గ్రేడ్ 1 గ్రేడ్ 2లో ఉన్నప్పుడు జనరల్గా ఎవరైనా సరే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, సర్జరీ చేయించుకోవాలి, లేకపోతే ఇట్లాంటివి ఆలోచన చేయరు, ఉన్న నొప్పిని భరిస్తారు, లేదంటే కనుక చూద్దాంలే అదే తగ్గుతుంది. తగ్గిన తర్వాత నేను అదే చెప్తున్నాను మేడం, గ్రేడ్ 1 గ్రేడ్ 2లో కన్జర్వేటివ్ ఫిజియోథెరపీ కంపల్సరీ ఒక 15-20 రోజులు చేయించుకోవాలి వాళ్ళు. ఓకే, ఆ సిచ్యువేషన్లో కూడా ఫిజియోథెరపీ అనేది చేయించుకోవాలి. ఎందుకు అంటే ఆ టైంలో చేసినప్పుడు ఆ కండరాల చుట్టూ ఉండే వాపును తగ్గిస్తూ ఆ కండరాల్లో పట్టు పెంచి మళ్ళీ బలంగా తయారు చేస్తాం. ఎప్పుడైతే కండరాల్లో పట్టు వస్తుందో ఆ ఇంజరీ పెరగకుండా ఉంటుంది కదా. లేదనుకోండి చిన్నగా స్లిప్ అయినా కూడా ఇంజరీ అవుతుందిగా. ఓకే, సో ఒక 10 days 15 days ఫిజియోథెరపీ చేయించుకున్నాం, స్ట్రెంథనింగ్ వచ్చింది, మళ్ళీ రిపీట్ అయ్యిద్దా? ఎందుకంటే అదే చెప్తా, ఎక్స్టర్నల్ హిట్ కావద్దు. ఎక్స్టర్నల్గా ఏదన్నా వచ్చి హిట్ అవ్వడము, ఎక్స్టర్నల్గా మీరు పడడము, పడినప్పుడు ఎక్స్టర్నల్గా ఏదైనా తగలడము, మళ్ళీ ఇంజరీ అవుతుంది. సో పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, ఏసీఎల్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. మరి ఆ సిచ్యువేషన్లో ఫిజియోథెరపీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? దానికి కూడా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేయొచ్చు. అంటే వితౌట్ ఆపరేషన్ ఎక్సర్సైజెస్ చేసి రేజ్కి, దీనికి కాకపోతే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాం. ఓకే, 1.5 month 45 days తీసుకుంటాం. ఓకే, 30 days to 45 days, 4 to 6 weeks అంటాం. దాన్ని మనం మెడికల్గా మేము ఎలా డిస్కస్ చేస్తామంటే 4 to 6 weeks ప్రోటోకాల్ అంటాం అన్నమాట. ఈ 4 to 6 weeksలో ఎవ్రీ వీక్ ప్రోటోకాల్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అట్లా 6 weeks వరకు, 4 weeksలో కొంతమంది ఫినిష్ చేస్తారు, కొంతమందికి ఆ టాలెంట్ ఉంటుంది, లైక్ ఆ పెయిన్ బేరింగ్ కెపాసిటీ ఉంటుంది, వాళ్ళని పుష్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది, వాళ్ళకి 4 weeksలో అయిపోతుంది. కొంతమంది చేయలేని వాళ్ళకి 6 weeks, బాగా సెన్సిటివ్ ఉన్నారు, నొప్పి అసలు తీసుకోలేని వాళ్ళకి ఇంకా 8 weeks 12 weeks కూడా పడుతుంది. ఓకే, డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ సైకలాజికల్ థింగ్ యాజ్ వెల్ యాజ్ పెయిన్ బేరింగ్ కెపాసిటీ, ఓకే, బోత్. ఓకే, లేదు ఇంకా నాకు లిగమెంట్ కావాల్సిందే అంటే దేర్ ఈజ్ సర్జరీ. మన బాడీలో నడవటం లేకపోతే సర్జరీ అయిన తర్వాత మళ్ళీ మీకు నార్మల్ అయిపోతుందండి. ఓకే, ఒకసారి మీకు సర్జరీ అయ్యింది అనుకోండి, అది మళ్ళీ లిగమెంట్లా కన్వర్ట్ అయిపోతుంది. ఓవర్ ద పీరియడ్ ఒక 1 year టైం పడుతుంది. కొంచెం 1 year వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది ఏదైనా మనం ఆర్టిఫిషియల్గా ఫిక్స్ చేసిన తర్వాత అది బాడీలో మళ్ళీ న్యాచురల్గా అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది. ఆ టైంకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి తప్ప మనం ప్రయోగాలు చేయకూడదు. అంతే కదా మేడం. ఇప్పుడు నాకు 1 year టైం పడుతుందని తెలుసు, ఎందుకు అది ఎవిడెన్స్. అది పడుతుందని తెలిసిన తర్వాత నేను చెప్పేశాను పేషెంట్కి, బాస్ 1 year దాకా జాగ్రత్తగా ఉండండి, మీరు ఈ ఎక్సర్సైజెస్ చేయండి, ఇవి అవాయిడ్ చేయండి, ఈ మూమెంట్స్ చేయండి అని మంచిగా మనం ఎక్స్ప్లెయిన్ చేసేసాం. వాళ్ళు ఎప్పుడైతే అది మెయింటైన్ చేస్తారో తర్వాత ఆ స్టెబిలిటీ స్ట్రాంగ్ అయిపోతుంది. ఓకే, లేదు మళ్ళీ పెయిన్ వస్తుంది లేకపోతే నడవడానికి ఇబ్బంది పడుతున్నారు అనుకున్న పక్షంలో మళ్ళీ ఫిజియోథెరపీ ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ ద ఓన్లీ వే. ఎనీథింగ్ ఈజ్ ఫిజియోథెరపీ లేని దీంట్లో మీకు ఏసీఎల్లో ఎక్కువ. అంటే బిఫోర్ ఒకవేళ గ్రేడ్ ఇంజరీస్ ఉన్న ఫిజియోథెరపీనే, కంప్లీట్గా టేర్ అయిపోయింది బట్ మీ డైలీ లైఫ్ యాక్టివిటీస్ డిఫికల్టీగా ఉన్నాయి, ఫిజియోథెరపీ. లేదు సర్జరీ అయిపోయింది, మళ్ళీ ఫిజియోథెరపీ. ఇది సర్జరీ అయిన తర్వాత ఫిజియోథెరపీలో మనకి ఉండే టాస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సర్జరీ అయిన తర్వాత ఏసీఎల్ టైట్ ఉంటుందండి, ఎందుకంటే లోపలికి వేసి కుట్టు వేస్తారు, ఇట్లా క్రాస్ ఉంటుందని చెప్పాను కదా. నార్మల్గా ఇట్లా బెండ్ చేసేటప్పుడు ఈ లిగమెంట్ కూడా స్ట్రెచ్ అవుతుంది కదా. అవును. సో కొత్త లిగమెంట్, ఫ్రెష్ లిగమెంట్, బలవంతంగా నేను స్ట్రెచ్ చేయలేను. సో అది టెక్నికల్ టర్మ్ అది. ఇంకా అవన్నీ నేనేంటిదంటే దాని యొక్క స్టెబిలిటీ ఎంత ఉంది, దాని యొక్క మొబిలిటీ ఎంత ఉంది ఎగ్జామిన్ చేసుకుంటూ, దాన్ని మాన్యువల్గా స్ట్రెచ్ చేసుకుంటూ, మొబిలైజ్ చేసుకుంటూ, మళ్ళీ మొబిలైజ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని స్ట్రెచ్ చేసుకుంటూ. సో ఇది ఒక ప్రాసెస్ మాట. మాకు దానికి ఒక 4 weeks పడుతుంది. ఓకే, 4 weeksలో మనం మూమెంట్ తీసుకొస్తాము, ఇంకో 4 weeks స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో అందుకే అంటున్నాను 4 weeks 6 weeks 12 weeks ప్రోటోకాల్స్ ఉంటాయి. చిన్న చిన్న వాటికి ప్రోటోకాల్స్ ఉండవు.
1-2 వీక్స్లో చేసేయచ్చు. అంటే ఏదైనా చిన్న ఇంజరీ జరిగి నా దగ్గరికి వచ్చారు, 1-2 వీక్స్ నేను ఏమేమి చెప్పాలి నేర్పించేసి అమ్మ మీరు ఇలా ఉండండి, ఇవి అవాయిడ్ చేయండి. డూస్ డోంట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఏ ఫిజియోథెరపీ. డోంట్ అంటే డోంట్ అంతే. దట్ గివ్స్ యూ వెరీ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఓకే, మీరు ఎప్పుడైతే డోంట్స్ టచ్ చేస్తారో ఆ క్వాలిటీ లైఫ్ పడిపోతుంది. ఓకే, సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ పర్టికులర్గా జర్నీలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. యూజువల్గా మనం చూసే చెప్పిన మేడం, బస్ దిగేటప్పుడు, రన్నింగ్ బస్ దిగేటప్పుడు, ట్రైన్స్ దగ్గర, రన్నింగ్ ట్రైన్ దిగుతున్నప్పుడు కొంతమంది ఉంటారు. ఇవి నేను చూసినవి, నాకు వచ్చేవి ఇవి. మూడోది స్పోర్ట్స్ ప్లేయర్స్. ఓకే, లేదు అంటే ఇంకా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. ఈ కైండ్ ఆఫ్ ఇంజరీసే ఎక్కువ చూస్తాం. ఓకే, ఇట్లా స్లిప్ అండ్ ఫాల్ ఇట్లా కొన్ని చాలా తక్కువ అండి. అందులో కూడా గ్రేడ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. జర్నీల విషయంలో కానీ లేకపోతే యాక్సిడెంట్ల విషయంలో కానీ కొంచెం జాగ్రత్త. రైట్ అండి, ఏసీఎల్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కటి సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సో మచ్.